మొలక శాతం కూడా సూపర్ రిజల్ట్ వచ్చింది. మచ్చలు అనేది లేదు మనకి, ప్రతి ఒక్క రైతుకు మనకి వస్తుంది ఇది. ఎందుకంటే కాయల ఫాల్ట్ లేదు మనకి, సైజ్ గానీ కలర్ కూడా ఎగ్దం కలర్ ఉంది దీనికి. మండుగట్టలు అంటే చాలా వరకు ఈ ఏడు మాత్రం చాలా తక్కువ. తెగులు ప్రభావం, సిలుము రోగం లాంటి, బొబ్బ లాంటి ఏది లేదు దీనికి. పక్కన తోటకి చాలా సార్లు కొట్టారు, అయినా నల్లికి తట్టుకోలేదు, అది పోయింది. ఇది ఒక్కటే మనకు నల్లికి కూడా తట్టుకొని ఉంది. ఈ ఇత్తనం ఈ సందులో ఎవరిది లేదు, మన కాడనే ఉంది ఇది. నమస్తే అండి. నమస్తే. ఏం పేరండి మీ పేరు? బాణో సాయి అండి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఇక్కడ మనం మహిబాద్ నుంచి తీసుకొచ్చామండి. ఈ విత్తనం పేరు సూపర్ టైగర్. మహిబాద్ ఏ షాప్ నుంచి తీసుకొచ్చారండి? కిసాన్ అగ్రిన్ మాల్. అదే ఏరే సీడ్ తీసుకెళ్దామని వచ్చాను నేను. అయితే ఈ సూపర్ టైగర్ అనేది బాగా సీడ్ మస్తు కాస్తాను అనేసరికి ఒక 10 ప్యాకెట్లు దాకా తీసుకున్నా వచ్చా, వేసా, నారు కూడా పోసా. మొలక శాతం కూడా సూపర్ రిజల్ట్ వచ్చింది. ఒక్క మొక్క కూడా పోకుండా మంచిగా వచ్చింది భూమిలోనే. మనం నర్సరీలో ఎక్కడ ఇయ్యాలి, మనం రైతు వారికినే పోసుకున్నాం. మొలక కూడా బాగా వచ్చింది. అంటే నేను ఇప్పుడు దగ్గర 8 సంవత్సరాల నుంచి అన్ని ఇత్తనాలు వాడా కానీ ఏది నాకు రిజల్ట్ అనేది చూపెట్టలే. ఇది సూపర్ టైగర్ అనేది మాత్రం ఎగ్దమ్మున వచ్చింది. కాయ సైజు గాని, బార్లో గాని, లావులో గాని ఎగ్దమ్మున కాయ ఉంది. మచ్చలు లేవు, మచ్చలు అనేది లేదు మనకి, ప్రతి ఒక్క రైతుకు మనకి వస్తుంది ఇది. తాలు శాతం లేదు, అసలు లేదు తాలు శాతం. ఏ చెట్టు తిరిగి చూసినా తాలు శాతం లేదు. ఇక పై మొగ్గి దాకా కూడా కాపే మనకి. మార్కెట్ లో ఏ రేటు పడిద్ది అనుకుంటున్నారు? మన జెండాపాట రేటే పడుతుంది ఇది. జెండాపాట రేటు పడుతుంది ఇది ఖచ్చితంగా. ఎందుకంటే కాయల ఫాల్ట్ లేదు మనకి, సైజ్ గానీ కలర్ కూడా ఎగ్దం కలర్ ఉంది దీనికి. ఇది ఎర్ర నేల ఇది. ఎర్ర నేలలో కూడా ఉసుక దుబ్బ ఇది. ఈ సాయిల్లో మీరు ఎన్ని మందు కట్టలు వాడారు? మండు కట్టలు అంటే చాలా వరకు ఈ ఏడు మాత్రం చాలా తక్కువ. ప్రతి సంవత్సరం వాడకనే ఈ సంవత్సరం తక్కువ. సుమారుగా ఎన్ని వాడుంటారు? సుమారు ఎకరానికి ఒక 10 వాడి ఉంటాం. పోయిన సంవత్సరం 15-20 కట్టల దాకా కూడా వాడాం. ఈసారి 10 కట్టలకి సరిపోయింది. తెగులు ప్రభావం, సిలుము రోగం లాంటి, బొబ్బ లాంటి ఏది లేదు దీనికి. అలాంటి ఏం లేవు. ముడత కూడా రాలే ఇప్పుడు దాకా. ఈ నల్లి కూడా తట్టుకుంటుంది ఇది. నల్లికి కూడా తట్టుకుంటుంది ఇది. 2 సార్లే కొట్టాము ఈ నల్లికి. పక్కన తోటకి చాలా సార్లు కొట్టారు, అయినా నల్లికి తట్టుకోలేదు, అది పోయింది. ఇది ఒక్కటే మనకు నల్లికి కూడా తట్టుకొని ఉంది. ఈ ఇత్తనం ఈ సందులో ఎవరిది లేదు, మన కాడనే ఉంది ఇది. ఈ రెడ్ శాండ్ లో ఉసుక నేల ఇది. ఈ ఉసుక నేలలో కూడా చాలా అద్భుతంగా పైరు వచ్చేసింది. ఇప్పుడు మ్యాక్సిమం కాసిన వరకే 35 నుంచి 40 క్వింటాళ్ళు దిగుబడి వస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. రైతు సోదరులారా, నిన్న మేము పొలం చూస్తూ ఉంటే కొంతమంది రైతులు అక్కడికి వచ్చారు. వాళ్ళ పొలాలన్నీ కూడా రెడ్ సాయిల్ పొలాలు. వేరే విత్తనాలు వేసి వాళ్ళకి పంట సరిగ్గా రాలేదు. ఏ విత్తనం వేయాలన్నా కానీ వారు భయపడతా ఉన్నారు. అట్లాంటి వారి కోసం ఈ విత్తనాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది నల్లరేగడి నేలల్లో కానీ, రెడ్ సాయిల్స్ లో కానీ, మొరస నేలల్లో కానీ ఈ విత్తనం చాలా బాగుంటుంది. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. కావాలంటే మీరే చూడండి ఈ విత్తనం ఎంత బాగుందో. ఎర్ర చెక్క రేగడి అనేది భయపడే అవసరం లేదు. ప్రతి ఒక్క దాంట్లో పండుద్ది పంట అయితే. సీడు గొప్పతనం ఇది అంతే. ఇక కాయ సైజు సూపర్ సైజ్ ఇది. ఎవరి దాంట్లో లేదు ఈ పొడుగు సైజు. ఎర్ర చెక్కే గానీ, అది గరిసే గానీ, మరసే గానీ. కాయ సైజు రావటం వల్ల గింజ శాతం కూడా అధికంగా ఉందండి. గింజ శాతం ఉంది మంచిగానే. గింజ శాతం కూడా వెయిట్ కూడా బాగా వస్తుంది. వెయిట్ కూడా పర్వాలేదు. గొప్పతనమే అది. ఇక టైగర్ అంటే ఇక టైగరే. అది చివరి వరకే కాపే ఉంది మనకి ఇత్తనం. మళ్ళీ ఎర్ర చెక్క ఇది పండనంలో డౌట్ పడే అవసరం లేదు దీనికి. భూమిలో ఎలాంటి భూమి ఉన్నా పండే ఛాయిస్ ఉంది ఈ ఇత్తనానికి. ఇది చూసి బాగుంది ఇత్తనం, ఎక్కడ తెచ్చారు అంటారు అందరు. రెడ్ సైడ్ లో పర్వాలేదు అంటారు. విత్తనం బాగా కాసింది. కాబట్టి రైతు సోదరులు ప్రతి ఒక్కరూ కూడా ఈ విత్తనాన్ని వేసుకొని మంచి దిగుబడులు తీస్తారని ఆశిస్తా ఉన్నాం.